ఎప్పటికైనా పోనిపోయి మనం ముచ్చటిన్నారా అరే గిరిగిట్లా తిన్నారా అనుకుని మళ్ళీ మళ్ళీ తింటాంటారు. ఎందుకంటే లవ్ కమ్మ ఉంటుంది. ఒక్కొక్కదికి ఒక్కొక్కలకాయ చేసుకుంటారు. మా దిక్కైతే జరం మెత్తగా చేసుకుంటారు. ముందుగాల కడాయిలో జరంతా నెయ్యి కొట్టేసుకొని అలాగో పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, అల్లం ఎల్లిగడ్డ ముద్దంగా సన్నగా కోసుకున్న మెంతి కూర వేసుకోరి. ఇలా పెసరపప్పు మాండేటరీ అన్నట్టు మేమైతే పెసరపప్పు ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుతున్నాం. అరే ఇది ఏడికెళ్ళి తీసుకున్న మెరికేనా వి ఈకో అనే ఇన్స్టాగ్రామ్ పేజీని తీసుకున్నాం. వీళ్ళ దగ్గరనే ఎందుకు తీసుకున్నాం అని అంటే వీళ్ళ దగ్గర బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ వాడతారు అన్నట్టు. ప్లాస్టిక్ అస్సలు వాడరు. అరే దునియాలో ఎంత మంది ప్లాస్టిక్ వాడి అంత ఖరాబ్ చేస్తారు. మన అంతా కొంచెమైనా సాయం చేద్దామని చెప్పేసి వీళ్ళ దగ్గర తీసుకున్న వీళ్ళు పార్సల్ కూడా మంచిగా పేపర్ బ్యాగ్స్లోనే పంపించారు. పేపర్ అయితే ఈజీగా భూమిలో కలిసిపోతుంది కదా. కావాలంటే వెబ్సైట్ లింక్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఉంటుంది, పోయి చూసుకోవచ్చు. ఇక మంచిగా వేయించుకున్న పెసరపప్పు కూడా వేసుకొని అందులోకే టమాటాలు, ఒక గిలాస బియ్యం పోసుకున్నాం, ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి. ఒక్క గ్లాస్ బియ్యంకి 3 గ్లాసుల నీళ్ళు పోసుకుని అన్నట్టు. మంచిగా అన్నమైన తర్వాత వీళ్ళైతే నెయ్యి కూడా ఉంది, అది A2 అంటారు కదా, ఆ నెయ్యి అన్నట్టు. అందులో మంచిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కాజు పలుకులు, ఇంగువ, కళ్యామాకు, మిరియాలు కూడా వేసుకొని తాలు పెట్టుకోరు అనుకోరి. పోన్ బియ్యం రెడీ. సూపర్ అంటే సూపర్.